గత ఏడాది బాలీవుడ్ కి ఊపిరిపోసిన సినిమాలో అగ్రస్థానంలో నిలిచింది ధురంధర్. 3.5 గంటల నిడివితో రూపొందిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను చివరి నిమిషం వరకు కట్టిపడేసింది. వాస్తవ సంఘటనలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథనం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కథలోని తీవ్రతను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు ఆదిత్యధర్ మరోసారి తన స్టోరీ టెల్లింగ్ సత్తా ఏంటో నిరూపించారు. హీరోగా నటించిన రణవీర్ సింగ్ కెరీర్లోనే ఇది మోస్ట్ పవర్ఫుల్ రోల్ గా చెప్పుకోవచ్చు. ఆయన ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, భావోద్వేగాల ప్రదర్శనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, బలమైన నటనలతో ధురంధర్ బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై వరల్డ్ వైడ్ గా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. ఈ ఘన విజయం తర్వాత ఈ కథ ఒక్క భాగంతో ముగియదని దర్శకుడు ముందే ప్రకటించారు. ఇప్పుడు అదే మాట నిజమవుతూ ధురంధర్ 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. 2026 మార్చి 19న ఈ సీక్వెల్ ను థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. తొలి భాగం సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని ఈసారి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల చేయనున్నారు. కథా విస్తృతి, పాత్రల లోతు దృష్ట్యా రెండో భాగంలో మరింత గ్రాండ్ స్కేల్, కొత్త పాత్రలు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మార్చి 19 డేట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే రోజున ఇప్పటికే కొన్ని ఇతర చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి కన్నడ స్టార్ యష్ నటించిన టాక్సిక్ కాగా, మరొకటి అడవిశేష్ హీరోగా నటించిన డెకాయిడ్. ధురంధర్ 2 వంటి భారీ పాన్ ఇండియా మూవీ అదే రోజున వస్తే ఈ సినిమాల రిలీజ్ ప్లాన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. మొత్తానికి ధురంధర్ బ్రాండ్ క్రేజ్ దృష్ట్యా 2026 మార్చి 19 బాక్సాఫీస్ వద్ద హాట్ డేట్ గా మారడం ఖాయం. ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలోనే రిలీజ్ అయి బాక్సాఫీస్ ను షేక్ చేయగా, ఇప్పుడు ఏకంగా 5 భాషల్లో రిలీజ్ అవుతోన్న సెకండ్ పార్ట్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.